టైంలో 34th ఫ్లోర్లో ఇప్పుడు లిఫ్ట్ ఉందా లేదో కూడా మాకు తెలియదు. ఆయన కిందికి వెళ్ళి పైకి వస్తుండా, పైకి వెళ్ళి కిందికి పోతుండా లేదో. సో ఎంత తొందర అయితే అంత తొందర మేము అక్కడ పరిగెత్తి ఫస్ట్ ఆ లిఫ్ట్ని పట్టుకుంటే చాలు కిందికి వెళ్ళిపోతాం. 33 ఎట్రా అదరా 45 minutes పడుతుంది కదా, తీట మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అసలు వాడి చూడంగానే భయం వేసేసింది నాకైతే. దీంట్లో ఎవరికంటే వాళ్ళకి అలా ఉండదు, కానీ మేము యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకు అలౌ చేస్తారు. అక్కడ ఎవడున్నాడో కూడా కనిపిస్తుంది, బైకర్స్ కానీ లేదంటే నడుచుకుని ఏం లేవాళ్ళు. ప్లీజ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నంత అద్దాలు ఉన్నాయి, ఈడొక అద్దం ఆడొక అద్దం. మీ అమ్మ ఇళ్ళకెళ్ళి మొత్తం అవుటర్ రింగ్ మొత్తం కనిపిస్తుంది ఇళ్ళకెళ్ళి. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బండి ఇప్పుడు నేను 60-70 పోతున్నాను కదా, బ్రేక్ వేస్తే ఇలా ఊగేస్తుంది. ఇది ఎపిసోడ్ 2. ఇంతకుముందు ఎపిసోడ్ 1 నేను క్లియర్గా మీకు అసలు నా ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ అయింది, లారీ డ్రైవింగ్ స్టార్టింగ్ ఎలా అయిందని చూపించాను. చూడకున్నట్టయితే మీరు ఒకసారి నా ఛానల్లో వెళ్ళి ఫస్ట్ వీడియో ఎపిసోడ్ 1 చూసినట్టయితే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో మనం అలా శంషాబాద్ వచ్చేసాము. సో శంషాబాద్ నుంచి ఒక అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం అక్కడ గచ్చిబౌలి దగ్గర దిగి అక్కడ నుంచి హఫీస్పేట్ నుంచి కూకట్పల్లి ఈరోజు మన రూట్ అన్నమాట. వాడు ఎవడో చేసిన టిప్పర్ వన్ వల్ల మళ్ళీ బండిని రివర్స్ తీస్తున్నాము. వెనకాల ఏం వెహికల్ ఉందో లేదో కూడా తెలుస్తలేదు. చెప్తున్నాను కదా, యాక్చువల్లీ లారీస్ నడిపేటప్పుడు పక్కా ఒక క్లీనర్ అవసరం. ఎందుకంటే దీనికి బ్యాక్ కెమెరాస్ ఉండవు. నిజంగానే ఐదర్ ఆ సెక్యూరిటీ గార్డ్ అయినా వచ్చేసి మనకు హెల్ప్ చేయాలి, లేదంటే మనకు ఒక క్లీనర్ అయినా ఉండాలి. లేదంటే వెనకాల నుంచి వచ్చేటప్పుడు ఎవడైనా కారు వాడు ఫాస్ట్గా వచ్చింది అనుకోండి, గుద్దేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా కానీ టోల్ గేట్స్ దగ్గర మీరు ఒకవేళ కారు నడుపుతున్నట్టయితే చాలా మెల్లిగా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మన లారీలో ఇప్పటి వరకు ఏ హారన్ వచ్చింది చూపి, ఈ హారన్ వచ్చింది. ఇప్పుడు సిటీలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి సేమ్ బటన్, బట్ హారన్ చేంజ్ అవుతుంది, చూపిస్తాను. ఓకే సరే ఓకే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మన సిటీలో కూడా బస్సు వాళ్ళు చౌకాడ వచ్చి పెద్ద పెద్ద హారన్లు కొడుతుంటారు. వాళ్ళకి చెప్పండి, ఎవడైనా ఇట్లే పెద్ద పెద్ద హారన్లు కొడుతుంటే బటన్లు ఉంటాయి కదా, చిన్న హారన్ కొట్టమని చెప్పండి. ఇంకో పంచాయతం, ఫాస్ట్ ట్యాగ్ అంత మంచిగా అక్కడ అతికిచ్చినా కానీ అది స్కాన్ అవ్వదు. మళ్ళీ వాడు వచ్చి ఇప్పుడు స్కాన్ చేస్తేనే స్కాన్ అవుతుంది అంట. మనోడు చెప్పింది నిజమా కాదు, వ్యాలిడ్ ఏంద్రా. వాడు వచ్చి డిజైన్ స్కాన్ చేసిండు, కాలే ఇది చలో కరెక్టే. మనోడు అన్నాడు ఫాస్టాగ్ కూడా ఆటోమేటిక్ పని చేసేలా వాడు వచ్చి చూసి, అరే అట్లయితే పెద్ద పెద్ద లైన్లు ఉంటే కష్టమేంద్రా మరి. వాడు వచ్చేంత వరకు ఇట్లే ఆపుకుంటాడు అన్న మనోడు. చూడండి, నేను చాలా రోజులు అయింది నడిపి. సో ఇప్పుడు మీద ఆగినాం అనమాట. లెట్స్ స్టార్ట్. నేను నడుపుదాం అనుకుంటున్నా. ఒక 5 years గ్యాప్ వచ్చింది ఈ మధ్య వెహికల్ నడిపి, లారీ నడిపి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి డ్రైవింగ్ సీట్ మీద కూర్చుంటున్నా. మీకు ఎలా నడుపుతారు ఏంటి, అసలు లారీ ఏ విధంగా గేర్లు వేస్తారు, ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇట్లా హ్యాండ్ సిగ్నల్ ఇవ్వాలి మనం. సిగ్నల్ లేదు కాబట్టి కరెక్ట్ అండి. సో లేన్ ఒకటి ఫాలో అవ్వాలి మనం. మజా ఉందిరా హైడెక్లో కూర్చొని నడుపుతుంటే. చెప్తున్నా కదా, ఈ మెషిన్స్, కార్స్, స్పీడ్, యాక్సిలరేషన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నోనికి అసలు ఈ లారీ అనేది ఒక కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది గేర్లు వేయడం అనమాట. 5th గేర్లు ఉంది ఇప్పుడు ప్రెజెంట్ బండి. యాక్చువల్లీ ఈ మూమెంట్ అనేది బండి 2nd గేర్లో చేస్తాము. పెద్ద బండ్లు కాబట్టి మనలాగా 1st గేర్ లేయమన్నమాట. డైరెక్ట్లీ 2nd గేర్ నుండి స్టార్ట్ అవుతుంది. 2nd, 3rd, 4th, 5th అండ్ దీనికి 6th గేర్ బండి. నాకు తెలిసి ఇప్పట్లో నేను 6th వేయలేను, ఇంకా స్పీడ్ అందుకోవాలి బండి. రైట్ నో మనం ఒక 45-50 స్పీడ్లో ఉన్నామన్నమాట. లైట్లు బంద్ చేద్దాం. సింగిల్ క్యాబిన్ లైట్.
నార్మల్గా నేను ఆ లేన్ ఉంది కదా, ఆ లేన్ నుండి ఇటు రాబోదే కాదు, కానీ ఈ బండి మాత్రం ఇదే లేన్లో పోవాలి. అదే దీనికి ఉన్న స్పెషాలిటీ. నాకు తెలిసి ఒక 60 కూడా పోట్లే, 50 దాటితే చెప్పండి బండి అంటే స్పీడ్ పోదాం అనుకున్నా మనం ఎక్సలేటర్ ఎంత ఇచ్చినా కానీ బండి మాత్రం 40, 50, లాస్ట్ 60 అనుకుందాం అంతే. ఇంకా ఇది లేసేది బండి మాత్రం అసలు ఆ హాట్ స్పాట్లో తగులుతుంది అనమాట ఇంజన్ సౌండ్. వెళ్ళేదట్ లేదు 6th గేర్లో. నాకు తెలిసి ఫుల్ లోడ్ ఉంది కాబట్టి బండిలో ఓన్లీ 5th గేర్లోనే పోదాం మనము. సీరియస్లీ హార్స్ పవర్ ఈ బండిలో ఉన్నట్టు తగిలినట్టు అసలు మీరు ఎక్సలేటర్ తీసుకుంటే ఆ సౌండ్ ఇట్లా వెనకాల నుండి లోడ్ని గుండుతుంటే ఫీలింగ్ ఉంది అసలు. ఆహా, నాకు లోడ్ బండ్లు నడపడం కూడా ఒక మజానే ఉంటుంది తెలుసు అసలు చెప్పాలంటే మీ అందరికీ. ఓవర్టేక్ చేస్తున్నా నేను. ఎంటి బండి నడపబోది కాదు కదా, ఫస్ట్ లారీ చూపిరా ఓవర్టేక్ చేస్తున్నట్టు. ఫిక్స్ వేసినా, న్యూట్రల్ కూడా వేసిన బండి. ఈ బండికి యాక్చువల్లీ అరే అదే పోతుంది. యాక్చువల్లీ నేను మ్యాక్సిమం బండిని 60 వరకు పోనిచ్చిన. లోడ్ ఉంది కాబట్టి న్యూట్రల్ వేసిన, డౌన్లో ఉంది. దీనమ్మ అది 70 వరకు ఉంటుంది, 70, 80కి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఆ స్పీడ్ నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ స్పీడోమీటర్ పని చేస్తలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బట్ నేను ఓవర్టేక్ చేస్తున్నట్టే అర్థం చేసుకోండి. బండి ఎక్సలేటర్ కూడా ఇస్తలేను, బట్ ఓవర్టేక్ చేస్తూనే ఉన్న బండిని. ఎందుకంటే లోడ్ ఉంది కదా వెనకాల, అది ఇంకా మనల్ని ఇంకా ఫాస్ట్గా పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. లేవదు బండి వెళ్ళదు అప్పుడు. అవునా? ఈ అమ్మ అవుటర్ రింగ్ రోడ్ మీద ఒకటే గేర్ మెయింటైన్ చేస్తాం మనము. ఇది 5th నుంచి మళ్ళీ 4th, 6th నుంచి 5th, 5th నుంచి 4th, 4th నుంచి 3rd వస్తామంట. చూద్దాం. యాక్చువల్లీ లేన్ కూడా కరెక్ట్గా చూసినట్టయితే ఒకసారి లేన్ చూపిరా. బండి ఎగ్జాక్ట్లీ ఆ లేన్లో వెళ్తుంది. అటు సైడ్ టైర్, ఇటు సైడ్ టైర్. నాకు ఈ లేన్ మధ్యలో కనిపిస్తుంది అనమాట. నార్మల్ కార్ అయితే ఈ లేన్ మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మో, అది ఇండికేటర్ రేవు. ఈ నుంచి పెద్ద అద్దం. ఈ అమ్మ అంత పెద్ద అద్దం ఉందంటే మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నంత అద్దాలు ఉన్నాయి. ఈడొక అద్దం, ఆడొక అద్దం. ఈ అమ్మ ఇళ్ళకెళ్ళి మొత్తం రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మొత్తం కనిపిస్తుంది ఇళ్ళకెళ్ళి అసలు చెప్పాలంటే. 6th నుండి 5th రావాలి ఇంకా. అరే అవునరా బాబు, రే లేతలేదురా బండి. ఈ మూమెంట్ అసలు ఉంటుంది చూడండి. బండి అన్నట్టుందిరా. మళ్ళీ లేచింది ఎయిట్ వెళ్ళిపోతుందా? ఇలా చూద్దాం, న్యూట్రల్ చేద్దాం. నాకు తెలిసి వెనకాల నుంచి ఎవరో నూకున్నట్టు ఉందిరా బండి అయితే నాకు. మనం బ్రేక్ కొట్టాలంటే చాలా దూరం నుంచి కొట్టాల్సి వస్తుంది. దగ్గరకు పోయి కారు కొట్ట జుర్రున కొట్టి డ్రిఫ్ట్ అయ్యే బండి అయితే కాదు. తక్కువ లోడ్ నీ మీదకి వస్తుంది చెప్పాలంటే. కొద్ది ఇంకా స్లో చేసుకోవడం బెటర్ ఇక్కడ. ఒరే సీట్ అటు ఇటు ఊగుతుంది ఏంద్రా? ఈ అమ్మ పాతకాలం లారీ కాబట్టి వీని కథలు. సో ఈ సీట్కి నట్లు బోల్ట్లు లేవంట. పెద్ద విషయం. మీరు బ్రేక్ వేస్తే బండి మొత్తం ఇటు ఊగుతుంది. అసలు సీరియస్లీ బండి స్లోగా వెళ్ళడమే. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బండి ఇప్పుడు నేను 60, 70 పోతున్నాను కదా, బ్రేక్ వేస్తే ఇలా ఊగేస్తుంది. మళ్ళా 4th వేయాలి.
ఆ ఇంజన్ సౌండ్ వినండి అసలు ఎంత మొత్తుకుంటుంది అసలు బండి. నడిపి నడిపి బండి చెంటనే వచ్చేసింది. సో ఇందులో మనకి ఏసీ లేదు కాబట్టి మావాడు దీనికి ఒక సెట్టింగ్ పెట్టిండు, ఫ్యాన్ సెట్టింగ్. సో మనం ఫ్యాన్ ఆన్ చేద్దాం. లైట్ ఫ్యాన్. ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఒక 1 అవర్ ఆగి మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం సిటీలో. సో నార్మల్లీ అనుకుంటాం కదా ఒక బండికి హెయిర్ బ్రేక్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇప్పుడు మనోడు మన బ్రేకులు పడాలి అంటే బండి అది బ్రేకులు పడేవా లేదంటే ఇంకోటి 4 వరకు 4కి డౌన్ అయింది అనుకో బండి మొత్తం మూవ్ కాదు. 4కి డౌన్ అయితే అసలు బండే మూవ్ కాదంట అసలు. 6 లోపల ఉంటే బ్రేకులు లైట్ పడుకుంటా పోతాయి. సో 6 అబవ్ ఉండాలి. ఈ బండికి బ్రేకులు పడాలంటే ఎయిర్. నేను అనుకుంటా ఎప్పుడైనా బండి స్టార్ట్ చేసి చాలా వరకు జీ అని ఎక్సిలేటర్ ఎందుకు ఇస్తారు అనుకున్నా, కానీ బండిలో ఎయిర్ పెరిగితేనే బ్రేకులు పడతాయి, బ్రేకులు పడితేనే బండి ఆగుతుంది. సో ఇవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కొత్త విషయం నేర్చుకున్నాను నేను. లారీలో ఏం పని చేసినా పని లేకపోయినా ఈ లారీ ఇది మాత్రం పని చేస్తుంది. అది పని చేయని కూడా పని నడుకోవాలి. ఈ లారీలో లెఫ్ట్లో ఉన్న డోర్ ఓపెన్ చేసే పెట్టిండు మనోడు, ఎందుకంటే నువ్వు చూపిస్తాడండి ఇక్కడి నుంచి. సో మీకు ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఎవడున్నాడో కూడా కనిపిస్తాడు చూడండి డోర్ బంద్ చేస్తే. సో బైకర్స్ కానీ లేదంటే నడుచుకుని వెళ్ళే వాళ్ళు ప్లీజ్ లారీ పక్కన పక్క నుండి వెళ్ళకండి, డ్రైవర్కి ఏం కనిపించదు. అలానే చాలామంది యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అన్లోడ్ చేసే ప్లేస్ వచ్చేసిందనమాట. సో ఇక్కడ మనం ఈరోజు అన్లోడ్ చేయబోతున్నాము వెహికల్ని. సో మనం తెచ్చిన స్టాక్ చెక్ చేయడానికి గేట్ ఎంట్రీ దగ్గర వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గేట్ ఎంట్రీ పాస్ చూసిన తర్వాత ఇక్కడ కాదంట మళ్ళీ అవుట్ గేట్ దగ్గరికి వెళ్ళాలంట. బండి రివర్స్ చేయాలంటే ఇక్కడికి రివర్స్ అవ్వట్లేదు, మళ్ళీ ముందర ఒక 200 మీటర్స్ వెళ్ళి బండి తిప్పుకొస్తున్నాం. మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా ఉన్నట్టుంది. అమ్మాయి చేయాలంటే మనం ఒకరికి చెప్పాల్సి వస్తుంది. ఇంకో రాడి మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. చూస్తే ఇది ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది? అమ్మ ఉంది, ఒక 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నట్టుంది ఇది. సో ఇక్కడ ఈ కంపెనీ ఏదైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో, సో ఈ బిల్డింగ్స్లో మనము ఈ ప్లైవుడ్ షీట్స్ ఏవైతే లారీలో ఉన్నాయో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది. జస్ట్ ఫాల్ సీలింగ్ వర్క్ పెండింగ్ ఉంటుంది, లైక్ పైన రూఫ్ పెట్టేది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కియాలంట. ఈ బండి ఎక్కుతుందా లేదా అని మావాడు అంటున్నాడు. మళ్ళీ వీళ్ళేమో ఇదే ఎక్కియాలి అంటున్నారు. అన్లోడ్ చేయాలి ఏంటనే చూద్దాం నెక్స్ట్ టైం ఏమవుతుంది. మళ్ళీ దీని పక్కనే ఉందంట, అక్కడికి వెళ్ళి మనం అన్లోడ్ చేద్దాం. ఇక్కడ అప్పటి నుంచి ఒక అబ్బాయి నన్నే చూస్తున్నాడు, ఏం చేస్తున్నా అని చెప్పేసి. మనం రమ్మని చెప్పాను. भैया को सपोर्ट लाइक कमेंट एंड शेयर. ఇలాంటి చిన్న వాళ్ళు వచ్చేసి మనల్ని ఎంకరేజ్ చేస్తేనే అంటే బాగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. మళ్ళీ ఆపారు. ఎందుకు ఇన్నిసార్లు ఆపుతారు మళ్ళీ వీళ్ళ అరే వాళ్ళ లేదా నాకు అర్థం కాదు. అమ్మ ఆ రూట్ అన్నారు, మళ్ళీ రివర్స్ తిప్పుకొస్తాం, మళ్ళీ ఈడన్నారు ఇది రివర్స్ తిప్పుకోవాలా? ఇంజన్ సౌండ్ మాత్రం భలే వస్తుంది. పాత బండనా ఏదో నాకు తెలియదు, కానీ మీకు వినిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు కూడా పంచాయతీ ఉంది వీళ్ళతో, ఈడ ఇటు ఆడబెట్టు అని. అమ్మ
ఒక బండి అన్లోడ్ చేయడం కూడా ఇంత ప్రాబ్లమా అమ్మ. మాకు కొద్దిగా ఆకలి వేస్తుంది, మేము ఇద్దరం తినడానికి వెళ్తున్నాము. బాయ్ ఏం తిందాం చెప్పు హేమంత్? దొరుకుతుందా? టైం ఎంత అవుతుంది? 11:54. ఆల్రెడీ ఇదేదో ఊరవతలు ఉంది. ఇక మనకి ఇక్కడ దొరకడం అనేది కష్టమే. చూద్దాం బయట ఏమేమి ఫుడ్ దొరుకుతుందో చూసి తినాలి. చాలా ఆకలిస్తుంది నాకు. తినడానికి అక్కడ ఏమీ లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ వెళ్ళాలంటే మళ్ళీ మేము ఆటో మాట్లాడుకొని షేరింగ్ ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం. ఇక్కడ నూడిల్స్ తినడానికి వచ్చాము. ఫాస్ట్ ఫుడ్ ఏముందంట్రా? నూడిల్స్ లైట్సా? సాఫ్ట్ నూడిల్స్ చెప్పు. అంటే దోమలు నేను ఈరోజే చూస్తున్నాను, లేదంటే నేను ఇన్ని రోజులు పట్టించుకోలేనా ఏంటి? కుకట్పల్లి ఏరియా మొత్తం ఎన్ని కాలం దోమలు, నిలబడ్డ దగ్గర దోమలు, కూర్చున్న దగ్గర దోమలు, తిండి దగ్గర దోమలు. మావాడు మస్తు అగరబత్తి పెట్టించిండు. ఓకే ఏమొద్దు. మాకు ఫుడ్ తినే దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడైతే గోడౌన్ అంటే అన్లోడింగ్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఆటోకి డబ్బులు లేవు, ఎందుకంటే మా ఫోన్ బంద్ అయింది కదా. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. 33 మినిట్స్ చూపిస్తుంది. సో ఆడ దోమలు ఎక్కువ ఉన్నాయి. ఆడికి పోయి ముందే ఎందుకు పోయి దోమలతో ఫైట్ చేయడం కంటే బెటర్ రోడ్డు మీద కాళ్ళతో ఫైట్ చేయడం బెటర్ అనిపించింది మాకు. సో నేను మా వాడు మళ్ళీ వెళ్తున్నాం. హేమంత్ ఆ నుంచి ఇక్కడికి నడిచినావు కదా, ఎంత వెయిట్ తగ్గినావు? వెయిట్ ఏమో దోమలు తప్పించుకోవడానికి నడుస్తున్నాయి, వెయిట్ గురించి కాదు. సో అది గైస్, కూకట్పల్లి అంటే దోమల కంపెనీ. ఇవన్నీ దోమలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. హౌసింగ్ బోర్డ్ ఇంకెంతసేపు పడుతుందా? ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది. అయిపోయింది. 33 ఎట్రా అదరా? 45 మినిట్స్ పడుతుంది కదా. తీట మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే పక్కన ఉన్న లిఫ్ట్ ఎక్కి 33 ఫ్లోర్స్ పైకి వచ్చినాము. మొత్తం చీకటి, ఇంద్రా బాబు అనిపించింది. ఇట్లాంటి ప్లేసెస్లో దయ్యాలు ఉంటాయేమో అని చెప్పేసి. కానీ మా వాడు ఫుల్ ధైర్యంగానే ముందర పోతుండే, నేను కూడా వెనకాల పోతున్నా. అండ్ మీకు ఒకటి చూపిస్తా చూడండి. అసలు వాడి చూడంగానే భయం వేసేసింది నాకైతే. తర్వాత కింద వచ్చి రూములు చూసినాము. ఏ రూమ్ ఓపెన్ లేదు, కొద్ది బాల్కనీ వ్యూ ఏమైనా ఉంటుందేమో. కిందికి వచ్చినాక అటు ఇటు చూసినాము. సో ఈ బిల్డింగ్ మాకు సెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ముందర ఇంకో కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ ఉంది. దీనికి కన్స్ట్రక్షన్ లిఫ్ట్ ఉంది. దీంట్లోకి ఎక్కి వెళ్దామని అనుకున్నాం. అంటే నెక్స్ట్ మనం అదే ఎక్కాలి. ఇంకా చూద్దాం ఎట్లా పోతుందో పైకి. అది నైట్ మొత్తం పని చేస్తారా మీరు ఇప్పుడు? డబ్బాలు అంటే ఇసుక పైన వస్తారేమో. ఇంట్లో ఇట్లనే తీసుకోపోతారా పైకి? 2 పోతాయా? మంచిగా. ఓకే చూద్దాం ఒకసారి పైకి ఎక్కి ఎట్లుంటుంది అనేది. ఓ బేసిక్లీ ఇందులో ఉన్న ఇసుకని తీసుకెళ్ళి ఆ లిఫ్ట్లో వేస్తాడు. చూద్దాం ఆ లిఫ్ట్లో ఎలా ఉంటుందో వ్యూ. మనము ఇక్కడ మొత్తం దోమల కంపెనీ ఉన్నట్టుంది. ఇక్కడ వాడు ఇంకా ఊపడంలో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు ఎట్లనే ఉంటాయి ఆ దోమలు మరి? మళ్ళీ ఇంత అపార్ట్మెంట్లో మనుషులు బయట ఎట్లా తిరుగుతారు మళ్ళీ? ఇక్కడ లే ఈ పార్కులు వీర్కులు అంతా కడుతారు కదా మళ్ళీ ఇక్కడ కూర్చోనిక అది ఇది అని చెప్పేసి. పోగు కొడతారా?
ఇట్లాంటి ప్లేస్లో ఇల్లు కొన్నామని కాదు కానీ కొన్న తర్వాత ఈ దోమలతో పంచాయతీలు ఉంటుంది. సో జాగ్రత్త, మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు హైదరాబాద్లో అంటే మెయిన్ ఈ దోమలతో ప్రాబ్లం. అండ్ దట్టు ఈ కాలువలు ఎక్కడైతే ఉంటాయో అట్లాంటి ప్లేస్లో మీరు ఒకవేళ ఇలాంటి అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు, స్టే తీసుకుంటున్నారంటే జాగ్రత్త. ఈ డెంగ్యూ మలేరియా నుంచి మీరు దూరం కాదు దగ్గరికి వెళ్తున్నట్టు ఉంటుంది. ఆలోచించుకోండి. మరి హాఫ్ అన్ అవర్ ఇంకో బండి అన్లోడ్ అవ్వడానికి అవుతుంది. సో దీని లోపల ఈ కింద నుంచి అట్లీస్ట్ ఒక 33 floors పైకి వెళ్తే ఆడైన దోమలు ఉండవేమో అనిపిస్తుంది. విల్ చెక్ పైకి వెళ్ళిన తర్వాత. సో మనం ఇప్పుడు పైకి వెళ్తాం అక్కడికి, ఆ లిఫ్ట్లోకి. లిఫ్ట్ వచ్చేస్తుందా? లిఫ్ట్ వచ్చేసింది. చలో ఇంకా మనం ఇందులో ఎక్కాల్సిందే. ఇది కన్స్ట్రక్షన్ లిఫ్ట్స్ అన్నమాట. దీంట్లో ఎవరికంటే వాళ్ళకి అలౌ ఉండదు, కానీ మేము యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకు అలౌ చేస్తారు. నువ్వు గంటలు అయిపోతే దానికి కానెక్ట్ పడగలు మరి షార్ట్ వేసుకున్నా అన్న మర్చినా సో 15th floor మీద ఉన్నట్టున్నాం మనము. సో మీరు అబ్జర్వ్ చేసి బయట చూస్తుంది. వస్తాం మళ్ళీ వెళ్ళి వస్తాం. రైట్. కిందికి మెట్లు రానికుంటే సరే ఓకే రైట్. మమ్మల్ని అయితే 34th floor మీద దింపేసి వెళ్ళిపోతున్నాడు. బాయ్ ఆయన కిందికి వెళ్ళిపోయిండు. ఓ ఇటు చూస్తే ఓకే టెర్రస్. ఈడేందో అర్థం కావట్లేదురా. నువ్వు ఆడ బాల్కనీ అంటివి, ఈడ ఇంకా ఈడ బాల్కనీ కాదు, చక్కగా ఈడికి వచ్చిన కూడా అర్థం కావట్లేదు. పదండి ఫ్రెండ్స్, మనం ఈరోజు దీన్ని ఏమంటారో అర్థం కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ కాలేంది బిల్డింగ్లోకి వచ్చినాము. సో ఈడ మెట్లు కూడా కనిపించాలి కానీ మెట్లు కనిపిస్తలేదు. లైట్ ఏరా ఈడ సేమ్ ఉన్నట్టున్నాయి కదా. రే జర ఇటు రా సార్. ఆ లిఫ్ట్లకి ఏం కనిపించలేదు కానీ ఇంకా న్యూలీ కన్స్ట్రక్షన్. అంటే దీని మీదకైతే ఇప్పటివరకు ఒక లిఫ్ట్ కూడా రా. మీరు చూసేది 34th floor బిల్డింగ్ అని, మీరు చూసేది పైన టెర్రస్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఎక్కుదాము. ఈ ల్యాడర్తో పైకి వెళ్తే పైన ఏముంటుందో చూపిస్తాను. సో ఇట్లా పైకి వచ్చినామో లేదో, ఒక 5 నిమిషాలు కూర్చున్నామో లేదో ఆ ఓనర్ ఫోన్ చేసి మళ్ళీ బండి అన్లోడ్ అయిపోయింది ఇంకా తీసుకుపోండి అంటున్నాడు. ఇంకా దనదన ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడు ఇమ్మీడియట్గా రమ్మన్నాడు. మళ్ళీ పైనుంచి కిందికి వెళ్ళడానికి ఒక 7 to 10 minutes పడుతుంది 30th floor నుంచి కిందికి వెళ్ళడానికి లిఫ్ట్లో. సో అదే టైంలో 34th floorలో ఇప్పుడు లిఫ్ట్ ఉందా లేదో కూడా మాకు తెలియదు. ఆయన కిందికి వెళ్ళి పైకి వస్తుందా, పైకి వెళ్ళి కిందికి పోతుందా లేదో. సో ఎంత తొందర అయితే అంత తొందర మేము అక్కడ పరిగెత్తి ఫస్ట్ ఆ లిఫ్ట్ని పట్టుకుంటే చాలు కిందికి వెళ్ళిపోతాం. చలో డోర్ కాడ చూడు మస్కిటోస్. ఇన్సిడెంట్ అయింది ఇక్కడ. సో మెయిన్ రోడ్ క్లోజ్ ఉండే కాబట్టి మా లారీని
వేరే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారంటే వేరే స్ట్రీట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్ కనెక్ట్ అవ్వండి అని చెప్పారు. ఆ మెయిన్ రోడ్ చాలా అంటే ఐ మీన్ ఆ రోడ్ చాలా సన్నగానే ఉంది, బట్ మాకు వేరే ఆప్షన్ లేదు. మా ముందు ఒక టిప్పర్ బాగానే పోయింది, కానీ కరెక్ట్గా మేము పోయే టైంకి అక్కడ కరెంటు తీగలు ఏవైతే పైన ఉంటాయో అవి కిందికి వచ్చేసినాయి అనమాట. అయిపోయింది, మా లారీకి తగిలేసి ఆ కరెంట్ తీగలు అక్కడే తెగిపోతే మంచి పెద్ద స్పార్క్ వచ్చేసి ఆ లైన్లో కరెంటు మొత్తం పోయింది. ఇంకేం చేస్తాం, మాకు వేరే గతి లేదు. ఇంకా అలానే నడుపుకుంటూ మెయిన్ రోడ్కి వచ్చేసి అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం. సో సక్సెస్ఫుల్లీ మనం వెహికల్ ఎక్కడ తీసేసుకున్నామో అక్కడ పార్కింగ్ చేస్తాము. చాలా నేర్చుకున్నాను నేను ఈరోజు అయితే. సో నేను మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నిద్ర వచ్చేస్తుంది. నేను వన్స్ ఇంటికి వెళ్ళాం మీకు రేపు మార్నింగ్ ఫ్రెష్గా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. చలో, అంతవరకు సెలవు. గుడ్ నైట్.